ఆశ్వీజ మాసానికి మీరు దేవీ నవరాత్రులు చేసుకో మొదట. ఆశ్వీజ మాసంలో దేవిని శక్తిని ఉపాసించు. ఈ శక్తే గదా నీలో ప్రాణం. ఈ శక్తే నీకు బుద్ధి. ఈ శక్తి నీకు జ్ఞానం. ఈ శక్తే నీకు బలం. ఈ శక్తే నీకు ఆకలి. ఈ శక్తే నీకు జీర్ణకోశంలో జీర్ణమయ్యే శక్తి. అందుకని ప్రారంభంలో శక్తి ఉపాసన. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థ. ఏ శక్తి అయితే ఆ సమస్త జీవుల్లోనూ నిద్ర రూపంలో ఉందో, యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ యాదేవి శక్తి. ఇన్ని విషయంలో చెప్పాడు. మన దేశంలో ప్రతి శరీరంలో ఉండేది చేతన, బుద్ధి, చిత్తం, నిద్ర, అవిద్య, విద్య ఇవన్నీ కూడా అన్ని కూడా చైతన్యం శక్తి. జీవించడం శక్తి, చూడడం కూడా శక్తి. ఈ శక్తి యొక్క అదర్ సైడ్ అన్నమాట. ఒక రూపాయికి రెండో సైడ్ ఉన్నట్టు. కనుక దాన్ని అన్ని భూతముల్లోనూ అన్ని జీవుల్లోనూ ఉండినండి ఈ శక్తిని ఉపాసించు అని చెప్పి పెద్ద లిస్టులో ఎన్ని పేర్లు చెప్తుంది అక్కడ. షా ఈ ఇవన్నీ నీలో శక్తి, నీలో ఆకలి శక్తి, నీలో జీర్ణశక్తి శక్తి, నీకు నిద్ర శక్తి, నీకు తెలివి శక్తి, స్వప్నం శక్తి. జాగ్రత్త అవస్థలోకి వచ్చావు, ఇంతకేసి నిద్రపోయావు. ఆ నిద్ర ఈ శక్తే. ఈ తెలివి రావడం శక్తి. నీ అంతటా నువ్వు ప్లాన్ చేసుకుని లేవడం కాదు. నీ అంతట నువ్వు లేవడం చేతనైతే ఆ అలారం ఎందుకు అక్కడ? ఏదో లేదని వాడితే లేవడం అంటూ ఒక శక్తిని. అందుకని ఎవరైతే ఈ శక్తిని ఇన్ని రూపాలుగా ఉండే శక్తిని ఉపాసించడానికి బెస్ట్ టైం ఇది. ఇదిగో ఆశ్వీజ మాసం చూడు. దీనికి ముందు ఇందాక చెప్పిన పితృలోకాలు, పితృదేవతలు వాళ్ళు ఎక్కడి నుంచి అసంతృప్తి, మన పూర్వుల యొక్క అసంతృప్తి వల్ల మనకి అష్ట కష్టాలు వస్తున్నాయి. ఆ అసంతృప్తిని నిర్మూలించడానికి వాళ్ళని తర్పించడం. తర్పణం అంటే తృప్తి చేసేదాని పేరు తర్పణం. ఉదకంతో ఇలా నీళ్లు పోసి తర్పయాన్ని ఆ లోకానికి ఇస్తుంది. చాలు మమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు అంతే. వాళ్ళు సంతృప్తి. వాళ్ళకి ఇప్పుడు ఆ పితృలోకంలో ఉండిన మా తాతగారు ఉన్నాడు. నేను బతికున్నప్పుడైతే భోజనం పెడితే తినుండేవాడు. ఇప్పడానికి నేను నా తిండి ఆయన ఎందుకు పనికొస్తుంది? పనికి రాదు కదా. ఆయనకేమన్నా ఆనాడు జరగని ఏమన్నా ఉంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? తన కొడుకు మానవుడు, మునిమనుడు వాడు చేయాలి. కాబట్టి దానికోసం నేను చేయాలి. నిన్ను తలుచుకుని ఇతడు భోజనం పెడుతున్నానని చెప్తున్నారు. నాకు చేతనైంది. అతని చేత కేవలం ధ్యానం చేసి శ్రద్ధ చేతనే వాడు సంతృప్తి పొందొచ్చు. అదే ఆ మాసం అయిపోయింది. ఇప్పుడు శక్తి ఉపాసన. ఆశ్వీజ మాసంలో శక్తి ఉపాసన. అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం 27 నక్షత్రాల్లో. అశ్విని నక్షత్రంలో చంద్రుడున్నాడు. పూర్ణిమ నాడు. పూర్ణచంద్రుడు అశ్విని నక్షత్రంలో 27లో మొదటి నక్షత్రంలో ఉండే మాసం అది. చివరికి ఆనాడు శక్తి ఉపాసన కలశం పెట్టి ఏదో మన వాళ్ళు చేస్తూ ఉంటారు. శాస్త్రనామ అవి గబగబా మెకానికల్ చేస్తే అర్థం అయితే కదా గొడవ. అర్థం చేసుకోవడానికి గ్రంథాలు ఊరికే రాసేస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఊరికే పుస్తకాలు పని చదివి వాడు ఉన్నా లేకపోయినా వాడికి వేరే పనేం లేదు. ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఖర్చు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరో దొరుకుతారు. రాయడమే బస్. ఏంటి తాపత్రయం ఏంటంటే నాదంతా తెలిసిపోయింది, ఇంకోటి తెలియటం లేదని అనుకోవడం. అందుకని రోజు 1000 పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. 1000 రోజులకు ఒక పుస్తకం ప్రింట్ అయ్యేది ఒకప్పుడు. ఇది కాదు నాలెడ్జ్. అందుకని ఇప్పుడు ఇలాంటి విషయాలు తగ్గించమని పాతేన అడిగి తెలుసుకో. అందుకనే దీనికి ఉపదేశం అని పేరు. ఇంటర్నెట్ లో ఏ విధంగా గురుత్వం లేదో, గురువు లేడో, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉందో, అలాగే ఈ విషయంలో గురువు ఉన్నాడు. అది కూడా గురువు లభించినప్పుడు ఈ దేవిని ఉపాసించు. నీకు అమ్మవారు నీకు దర్శనమిస్తూ, నీకు లోపల జ్ఞానం కలుగు, నీకు రహస్యాలని తెలుస్తాయి. ఈ మబ్బులు విడిపోతాయి. నీ క్లారిటీ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అండ్ థింకింగ్ వస్తుంది. కన్‌ఫ్యూజన్ పోతుంది. దీనివల్ల నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నీ కొరకై నీవు ఏం చేసుకోవాలో నీకు తెలుస్తుంది.